డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కేసులో కూడా ఈ యాక్ట్ ఉండడం వల్లే చాలా ఫాస్ట్గా అరెస్ట్ చేసి వెంటనే జైలుకి పంపించారు. సో అగడంపూడి కేసులో కూడా ఆ అమ్మాయి యాక్సిడెంటల్గా చనిపోయినా సరే కాల్ రికార్డింగ్ ఆధారంగా శిక్షించారు. కాల్ రికార్డింగ్లో ఏవైతే ఉన్నాయో 18+ థింగ్స్ ఆర్ 18+ వర్డ్స్ ఆర్ నరేష్ అమ్మాయిని ఇన్వైట్ చేయడం కానీ లేదంటే అమ్మాయి కన్సర్న్తో వెళ్ళినా సరే నరేష్కి శిక్ష ఎందుకు పడింది అంటే 18 years బిలో వాళ్ళతోని మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, చేస్తే మాత్రం పోక్సో యాక్ట్ వర్తిస్తుంది, 20 సంవత్సరాలు జైలుకి మింగేయడమే. పోక్సో యాక్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే 18 years బిలో విక్టిమ్స్ ఉంటారో అమ్మాయిలు వాళ్ళందరికీ ఈ పోక్సో యాక్ట్ అనేది వర్తిస్తుంది. సో 18 years బిలో వాళ్ళు కన్సెంట్ ఉన్న అమ్మాయే రమ్మని చెప్పినా సరే వెళ్తే మాత్రం నువ్వే బొక్కబడతావు. సో జాగ్రత్త. వాళ్ళు కన్సెంట్తో చేసినా సరే పోక్సో యాక్ట్ అబ్బాయిలకి వర్తిస్తుంది. అమ్మాయి ఓకే నాకు ఓకే అని చెప్పేసి ఏం చేసినా సరే ప్రేమ అని చెప్పేసి ఎక్సెట్రా పనులు ఏం చేసినా సరే అబ్బాయికే రిస్క్. అరే ఇప్పుడైతే మాత్రం ఫ్యాషన్ అయిపోయింది, సకానికి సగం మంది స్కూల్ బయట ఫీల్డింగ్లకి వేసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మాత్రం ఈ పోక్సో యాక్ట్ అనేది మింగేస్తుంది.